पूरा लोकल రేపు వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఎప్పుడు మనం చెప్పలేం కదా, అది మనం చెప్పలేం కదా. పబ్లిక్ది ఎట్లా ఉంటుందో సమస్య వాళ్ళు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది కాదు కదా, పబ్లిక్ నిర్ణయిస్తారు. ఎందుకంటే పబ్లిక్ చూస్తే ఆయన గెలుస్తారు అనుకుంటాం, ఈయన గెలుస్తారు అనుకుంటాం పబ్లిక్ చూసి. మరి లాస్ట్కి ఎవరు గెలుస్తారో అది మనకు తెలియదు కదా, అది పబ్లిక్ చేతులు ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము. అది గోపినాథ్ పనులు అంటే కొన్ని దిక్కులు చేసిండు, కొన్ని దిక్కులు చేయలేదు. అంటే ఇప్పుడు ఆమె సరిదిస్తాను అంటుంది, చేస్తుండొచ్చు. ఆమె ఇట్లా గెలిస్తే చేస్తుండొచ్చు, ఆమె చెప్పలేము. ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు ఆమె, ఎప్పుడు రాలే, ఆయన ఎప్పుడు రాలే, గోపినాథ్ సార్ ఎప్పుడు రాలే, ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది, చెప్పలేము. మన అనుభవం గిట్లుంటే చేస్తుందేమో, చెప్పలేము. కాంగ్రెస్ అంటే ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచో పాతది అది కాంగ్రెస్. ఎందుకంటే కొద్దిగా గొప్ప ఎప్పటికోసారి ఏదన్నా పథకాలు తీసుకొచ్చి చిన్నదో పెద్దదో నడిపిస్తుంది. అంటే కాంగ్రెస్ అంటే పాతది కదా, ఏదంటే కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు పోతాయి ఇల్లాయి. అదంటే ఎప్పటికీ ఉంటుంది కదా. కాంగ్రెస్ నడిపిస్తే గెలిస్తే కూడా మా చేస్తుంది అనుకో. ఇంతవరకు రాలేదు, షేక్పేటకు రాలేదు, షేక్పేట కదా రాలేదు. అంటే వస్తాడేమో ఇప్పుడు, రేపటిలో ఇట్లా వస్తాడేమో, వస్తామని చెప్పారు కానీ వస్తాడేమో చెప్పలేదు. ఇప్పుడు మన బస్సుకి అయితే రాలేదు, మా బస్సుకి అయితే, ఈ బస్సుకి అయితే రాలేదు. షేక్పేట ప్రజల స్పందన ఏ విధంగా ఉంది నవీన్ యాదవ్ పైన, కాంగ్రెస్ పైన? అంటే అవందరి మనము చెప్పలేము కదా. కాంగ్రెస్ ఎప్పుడు ప్రచారానికి రాలేదు, ప్రజలకు తెలియదేమో కదా. ఇక్కడైతే రాలేదు, కాంగ్రెస్ అయితే ఇంతవరకు ఇక్కడ రాలేదు. అంటే వచ్చిందంటే మామూలుగా కార్యకర్తలు వచ్చారు, కార్యకర్తలు వచ్చి తిరిగిపోతారు, కానీ ఎమ్మెల్యే మాత్రం రాలేదు. ఎమ్మెల్యే రాలేదు, ఎమ్మెల్యే వస్తాడని చెప్తారు కానీ ఎమ్మెల్యే అయితే రాలేదు. కార్యకర్తలు వాళ్ళ లీడర్లు ఇంకా అది అలా ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తిరిగిపోయారు. వాళ్ళు వచ్చి డోర్ కమాండ్ తిరిగిపోయి చేసిపోయారు, అదైతే చేసిపోయారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ ఈ ప్రజలకు అందరికీ తెలిసింది బీఆర్ఎస్ నేతలేనేమో, ఎందుకంటే వాళ్ళు వచ్చి రోజు క్యాంపెయినింగ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు పోరగాళ్ళు అలా పోయారు, అప్పటి నుంచి ఉన్నారు. ఇక వాళ్ళు గడుకొకసారి ఇక్కడ వస్తారు, తోలుకొస్తారు. ఇప్పుడు మనకు కూడా అది విష్ణువర్ధన్ రెడ్డి పాత ఆయన ఉండే, అందులోకి పోయిండు కదా, ఆ పరిశ్రమ కొంత ఈ పరిశ్రమ కొంత వస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఎప్పుడు రాలే మన ఏరియాకు. ఇప్పుడు ఆయన అక్కడక్కడ జుబ్లీస్ అక్కడక్కడ మంచి పనులు చేసిండంట, కానీ మన దిక్కైతే ఇంతవరకు రాలేదు. ఇంతవరకు మన దగ్గర ఎప్పుడు ఇంతవరకు ఎవరు చేయరు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అక్కడక్కడ చేసిండు, కానీ గోపినాథ్ ఇప్పుడు మా బస్సుకి అయితే ఏం చేయలేదు. ఇప్పుడు ఏం ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఒక సంవత్సరం ఒక అది మన లోన్ కూడా రాలేదు, మాకు లోన్ కూడా రాలేదు. ఇంకా ఉన్న ఇళ్ళకే వస్తుందని డౌట్ పెడుతున్నారు. అంటే నేను మాట్లాడినా, నేను ఎమ్మెల్యేతో నిన్న మాట్లాడినా, అదే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వచ్చిండు కదా వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి, ఆయనతో మాట్లాడితే ఏం పోగు మేము అందరం ఉన్నామని చెప్పారు వాళ్ళు. దాని గురించి మాట్లాడినాం. ఎందుకంటే మా బస్తీకి డెవలప్ ఇప్పుడు ఏంటంటే నాలా ఉందని ఇప్పుడు డెవలప్ కాకుండా అయిపోతుంది. ఎందుకంటే ఏదన్నా లోన్ తీసుకోవాలన్నా, ఏదన్నా మనుషులు వచ్చి కొనాలన్నా, చేయాలన్నా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఉంటుందో పోతుందో అని డౌట్ పడుతుంది. అయితే మొన్న కాంగ్రెస్ వివేకానంద కూడా వస్తే కూడా అడిగితే ఏం పోదని చెప్పేసి, రేపు జుబ్లీ ఏరియా పోదు, అక్కడక్కడ చెరువులో పోతే కానీ జుబ్లీ ఏరియా పోదని చెప్పారు. అది ఇక అది మనం చెప్పలేము. రౌడీ షీటర్లు అంటే మనం చూడండి ఎందుకు చెప్తాం, అట్లా చూడండి మనం ఎందుకు చెప్తాం. అక్కడ ఇప్పుడు ఆయన మంచి పని చెప్తారు, కొంతమంది అడుగు కొంత రౌడీ షీటర్ ఎవరిది నమ్మేది అవసరం లేదు కదా. మన కళ్ళతో మనం కొంత చూస్తే కూడా అయింది అనుకుంటే చెప్తాం. మనకేం తెలియదు ఎందుకు కరెక్ట్ అయినా ఎందుకు చెప్తాం, మనం చెప్పలేం కదా. అది ఇక బీజేపీ అంటే మంచిగానే చేస్తుంది, అక్కడెక్కడ సెంటర్లో చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈ లోకల్లో రావాలంటే ఎప్పుడు సామాన్యంగా రాలేదు, చెప్పలేము. ఇక క్యాండిడేట్లు మంచిగా ఎప్పుడు లేవడితే మంచిగా ఉంటుంది కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నది, రెండు ఉన్నాయి, చెప్పలేము. అది అలా నసీబ్ దాన్ని బట్టి ఉంటుంది, పబ్లిక్ని బట్టి. మనం ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడని మనం ఖచ్చితంగా చెప్పలేము కదా. అది పబ్లిక్ చేతిలో ఉంటుంది. పబ్లిక్ ఎట్లా చెప్తే ఎట్లా చేస్తే అట్లా వాళ్ళు ఎప్పుడు మారుతారో పబ్లిక్ వాళ్ళకే తెలియదు. మనమేం చెప్తాం, ఎంత మనం సర్వే చేసినా కానీ పబ్లిక్ చేతులు ఉంటుంది మనం.